ఈ రూల్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా అగ్రకులాలు మొత్తం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా నార్త్ ఇండియాలో అగ్రకులాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చాయి. నిన్నటిదాకా మోడీయే మా దేవుడు, మోడీ లేకపోతే దేశం లేదు, మోడీని వ్యతిరేకించే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోండి, యోగిని వ్యతిరేకించే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని నినాదాలు చేసిన, గొంతు చించుకున్న వాళ్ళందరూ ఇవాళ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ పోతారా, ఇంకెక్కడికైనా పోతారా అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సి వచ్చారు. నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎన్నడూ లేనిది అగ్రకులాలు మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు మొదటి నుంచి పూర్తి మద్దతుదారులు, ప్రధాన మద్దతుదారులు అగ్రకులాలు. ఎందుకంటే నడిపిస్తుంది అగ్రకులాలు. ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది, 100 ఏళ్ళుగా నడిపిస్తుంది అగ్రకులాలే. బీజేపీ నడిపిస్తుంది అగ్రకులాలే. మోడీ ఓబీసీ అని కథలు చెప్పొద్దు. మోడీ ఓబీసీ అయినా సరే మోడీకి నడిపిస్తున్న భావజాలం అగ్రకులాల భావజాలమే. మోడీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ అగ్రకులాల భావజాలం, అగ్రకుల మనసు. కాబట్టి అగ్రకులాలు నడిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఇవాళ కొత్తగా ఈ అగ్రకులాలే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే, వాళ్ళు ఇంతవరకు ఏం చెప్పారు? హిందువులందరూ ఐక్యంగా ఉండాలి, హిందువుల ఐక్యతనే మైనార్టీల మీద దాడులు చేయడానికి ఈజీ అవుతుంది, కమ్యూనిస్టుల మీద దాడులు చేయడానికి ఈజీ అవుతుంది, నాస్తికుల మీద దాడి చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి మన అన్ని కులాలు ఐక్యంగా ఉండాలి. హిందువులందరూ ఐక్యత అంటే ఏంది? హిందువులు ఏకంగా ఒకే శిలగా లేరు కదా, ఏకశిలగా లేరు. ఎందుకు లేరంటే మన కుల వ్యవస్థ, మనుస్మృతి ఏర్పాటు చేసిన వర్ణ వ్యవస్థ, ఆ తర్వాత వచ్చిన కుల వ్యవస్థ హిందూ మతం మొత్తం ఒకటి కాకుండా చేసింది. వాళ్ళకి హిందూ మతమే పెట్టింది. అది హిందూ మతం ఏర్పాటు చేసిన కులాల వల్ల ఆ కులాల ఐక్యత లేకుండా పోయినాయి. ఇప్పుడు ఆ కులాలు మొత్తం ఐక్యంగా ఉంటే హిందూ మతం స్ట్రాంగ్గా ఉంటుందని ఇప్పటిదాకా నినాదాలు ఇచ్చిన ఈ అగ్రకులాలు ఇవాళ ఐక్యతను ఇప్పుడు దెబ్బతీస్తుంది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు ఉపయోగకరమైన ఒక రూల్ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా అగ్రకులాలు పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నాయంటే అర్థమైంది వాళ్ళు వేరు, మేము వేరు అని అగ్రకులాలు వాళ్ళకి తగిలింది.